ఉప్పల్ వేదికగా హైదరాబాద్ గుజరాత్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కాస్త వర్షం కారణంగా రద్దయింది. ఈ కారణంతో ఇరు జట్లకు చెరో పాయింట్స్ ని ఇవ్వడం జరిగింది. గత మ్యాచ్ అలానే ఈ మ్యాచ్ రెండూ కూడా వర్షార్పణం అవడంతో గుజరాత్ ప్లే ఆఫ్ అవకాశాలు మొత్తం నీరుగారిపోయాయి. ఆ జట్టు 12 పాయింట్స్తో 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక హైదరాబాద్కి దక్కిన ఈ పాయింట్తో వారు 15 పాయింట్స్కి చేరుకుని 3వ స్థానంలో నిలిచారు. చెన్నై జట్టు 4వ స్థానానికి పడిపోయింది. అయితే వర్షం హైదరాబాద్కి లాభం చేసిందా, నష్టం చేసిందా? ఇప్పుడు చూద్దాం. 15 పాయింట్స్ సాధించే అవకాశం బెంగళూరు, లక్నో, ఢిల్లీ జట్లకు లేవు కాబట్టి హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయింది. ఈరోజు వర్షం పడకుండా ఉంటే హైదరాబాద్ జట్టు గుజరాత్తో తాడోపేడో తేల్చుకునేది. ఒకవేళ గెలిస్తే రాజస్థాన్ని కిందకు నెట్టి టాప్ 2కి చేరుకునేది. అంతేకాదు, ఒకవేళ చివరి మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఓడిపోయినా కూడా మెరుగైన నెట్ రన్ రేట్ వల్ల ఎస్ఆర్హెచ్ టాప్ 2లోనే కొనసాగేది. క్వాలిఫైర్ 1 కోల్కతాతో ఆడేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ జట్టు టాప్ 2కి వెళ్లాలి అంటే మార్గం కొద్దిగా కష్టమైంది. ఈ మ్యాచ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల హైదరాబాద్ అత్యధికంగా 18 పాయింట్స్ సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఇక చివరి మ్యాచ్లో పంజాబ్పై ఎస్ఆర్హెచ్ తప్పక గెలవాలి. అప్పుడు వారు 17 పాయింట్స్కి చేరుకుంటారు. అదే సమయంలో రాజస్థాన్ జట్టు కోల్కతాపై ఓడిపోవాలి. అలా అయితే హైదరాబాద్ సులభంగా టాప్ 2కి చేరిపోతుంది. ఒకవేళ వర్షం కారణంగా హైదరాబాద్ ఆడబోయే చివరి మ్యాచ్ కూడా రద్దయి రాజస్థాన్ కోల్కతా చేతిలో ఓడిపోయి చెన్నై బెంగళూరుపై గెలిస్తే అప్పుడు రాజస్థాన్, హైదరాబాద్, చెన్నై ఈ 3 జట్లు 16 పాయింట్స్ దగ్గర నిలుస్తాయి. కాబట్టి ఎవరి నెట్ రన్ రేట్ అధికంగా ఉంటే వారు టాప్ 2కి చేరుకుంటారు. కాబట్టి హైదరాబాద్కి టాప్ 2కి చేరుకునే అవకాశం ఇంకా సజీవంగానే ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే వర్షం బెంగళూరు జట్టుకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ఈ రోజు మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వకుండా జరిగి గుజరాత్ చేతిలో హైదరాబాద్ ఓడిపోతే అది బెంగళూరు జట్టుకి కలిసొచ్చేది. ఎందుకంటే హైదరాబాద్ జట్టు ఒకవేళ తన చివరి మ్యాచ్లో పంజాబ్పై కూడా ఓడిపోయి మరోవైపు బెంగళూరు జట్టు చెన్నైపై గెలిస్తే అప్పుడు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు 3 జట్లు 14 పాయింట్స్ దగ్గరే ఆగిపోతాయి. అప్పుడు బెటర్ నెట్ రన్ రేట్ ఉన్న 2 జట్లు ప్లే ఆఫ్స్కి వెళ్లేవి. కానీ ఇప్పుడు వర్షం కారణంగా హైదరాబాద్ క్వాలిఫై అయిపోయింది. ఇక బెంగళూరుకి మిగిలిన దారి ఒక్కటే, వారు తప్పక చివరి మ్యాచ్లో చెన్నైపై భారీగా గెలవాలి. కానీ ఆ రోజు కూడా వర్ష సూచన అధికంగా ఉండడంతో ఇప్పుడు బెంగళూరు పరిస్థితి అయోమయంలో పడింది. మరి వరుణుడు ఆర్సీబీ ఆశలను కాపాడతాడో, నీరు కారుస్తాడో చూడాలి. మీ దృష్టిలో 4వ స్థానంలో నిలిచేది ఎవరో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.